హలో అందరికీ, నా పేరు సాగరిక. అక్కడ హాయ్ చెప్తున్నాడే నా పెద్ద కొడుకు, పేరు విన్నీ. నా పక్కనే ఉన్న నా చిన్న కొడుకు పేరు సందేశ్, ఆటిజం కిడ్. సందేశ్లో ఆటిజం అనేది ఉంది అని ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను. నన్ను బలవంతంగా థెరపీ సెంటర్కి పంపించిన డాక్టర్ ఎవరు, ఇవన్నీ షేర్ చేసుకుంటాను. మేము సాధారణంగా కూలి పని చేసుకునే కుటుంబం నుంచి వచ్చాము. సందేశ్ పుట్టినప్పటికే చాలా అప్పుల్లో ఉన్నాము. పెద్ద బాబుకి ఆపరేషన్ చేయించి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్న టైంలో సందేశ్ పుట్టాడు. సందేశ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎందుకంటే హార్ట్ సర్జరీ చేయించిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే పెద్దబాబుని చిన్నబాబు చూసుకుంటాడు అని తల్లిదండ్రులుగా మేము చాలా కోరికలు, ఆశలు పెంచుకున్నాము. అప్పుడు మా ఆలోచన ఒక్కటే, మేము ఎలాగో పేదరికంలోనే బతికాం, పేదరికంలోనే ఉన్నాం. రేపు మా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాళ్ళం. సందేశ్కి 1 year దాటగానే నేను మళ్ళీ టైలరింగ్ మొదలుపెట్టాను. ఎంతలా అంటే ఇప్పుడు ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్తు నా పిల్లలకు ఇవ్వచ్చు అని. నాకు వచ్చే బట్టలే కాక ఒక బోటెక్ కింద నేను జాయిన్ అయ్యి అక్కడ వచ్చే బట్టలు కూడా కుట్టేదాన్ని. చూస్తూ ఉండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అనుకోకుండా హైదరాబాద్లో ఉండే మేము కొన్ని కారణాల వల్ల గుంటూరుకి షిఫ్ట్ అయ్యాము. గుంటూరుకి వచ్చాక మా లైఫ్ మొత్తం మారిపోయింది. సందేశ్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ చూసి అన్ని పోతాయిలే అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఉండేదాన్నే కానీ ఎవరి దగ్గర చెప్పేదాన్ని కాదు. అలా సందేశ్కి 3వ సంవత్సరం కూడా వచ్చేసింది. అప్పటికి వాడు మాట్లాడేవాడు కాదు. ఎవరన్నా మీ బాబు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్తే నా పెద్ద కొడుకుకి 5 సంవత్సరాలకి పూర్తిగా మాట్లాడడం వచ్చింది. అప్పటి వరకు చిన్న చిన్న పదాలే పలికేవాడు. నిజమే, అది నా పెద్ద కొడుకుకు జరిగింది కాబట్టి నా చిన్న కొడుకు కూడా అలాగే మాట్లాడతాడేమో అని భ్రమలో ఉండిపోయాను. ఈ 3 సంవత్సరాల్లో సందేశ్ ఒక వారంలో మంచిగా నిద్రపోతే మరొక వారంలో సరిగా నిద్రపోయేవాడు కాదు. అలా నిద్రపోకపోవడానికి కారణమేమో అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే ముందు నుంచి ఉండే ఇల్లు చాలా చల్లగా, కూల్గా ఉండేది. ఇక్కడ మేము గుంటూరులో రేకులు ఇల్లు తీసుకోవడం వల్ల వాడికి సరిగా సెట్ అవ్వలేదేమో అనుకున్నాం. వాడు ఒంటరిగా ఆడుకునేవాడు. చుట్టుపక్కల పిల్లల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాడు ఎప్పుడు చూసినా తనలో ఏదో శబ్దాలు చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు కూడా నాకు పెద్దగా అనుమానం కూడా రాలేదు. వాడు ఆడుకుంటున్నాడు. ఇంతకు ముందు మేము ఒంటరిగా ఉండేవాళ్ళం కదా, అందుకే పిల్లలతో కలవడం లేదు అని అనుకొని అదే భ్రమలో ఉండిపోయాను. అలా ఒకరోజు సందేశ్కి బాగా ఫీవర్ వచ్చింది. 2 సార్లు సిరప్ వేసినా తగ్గలేదు. దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్ కి వెళ్లి చూపించాను. అక్కడ డాక్టరు సందేశ్ని నోరు తెరువు అని చెప్పినా అస్సలు పట్టించుకోలేదు. అక్కడే తిరుగుతూ మేమెవరో తెలియదన్నట్టు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నాడు. డాక్టర్ రూమ్ లో కనీసం 2 సెకండ్లు కూడా నిలబడలేదు. అప్పుడేనండి ఆటిజం అనే పదం మొదటిసారిగా నేను విన్నాను. మీ బాబుకి ఎక్కడ చూపిస్తున్నారు, థెరపీస్ ఎలా ఇప్పిస్తున్నారు, ADHD అని మీకు ఎప్పుడు తెలిసింది అని డాక్టర్ నన్ను వెంటనే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగింది. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. థెరపీస్ అంటే ఏంటి మేడం అని నేనే మళ్ళీ ఆవిడని క్వశ్చన్ అడిగాను. ఆ మాటకి అదేంటమ్మా, మీ బాబు ఆటిజం కిడ్, అలాగే ADHD కూడా, మీరేం చెయ్యట్లేదా అంటూ డాక్టర్ గారు అడిగిన ఏ క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ ఆ రోజు లేదు. నిజంగా ఆటిజం అంటే ఏంటి మేడం అని నేను మళ్ళీ ఆవిడ్ని అడుగుతూనే ఉన్నాను. మీరు ఆలస్యం చేశారమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. మీరు త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చూయించండి. ఇలాంటి పిల్లలకి సపరేట్గా థెరపీస్ ఉంటాయి. అవి ఇప్పిస్తేనే త్వరగా సెట్ అవుతాడు, లేకపోతే ఇంకా హైపర్ అవుతాడు. ఇప్పుడే చూడు, నువ్వు కాసేపు కూడా పట్టుకోలేకపోతున్నావు. ఇలా ఉంటే ఎలా? అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఈ డాక్టర్కి నా పిల్లల గురించి తెలియదు కదా, నా పెద్దబాబుకి లేటుగా వచ్చాయి మాటలు, కొంచెం అల్లరి ఎక్కువ చేస్తారు అని నాకు నేనే అనుకుని ఆవిడ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మరొక 6 నెలలు అలాగే గడిపేశాను. కొన్ని రోజుల తర్వాత విన్నీని హాస్పిటల్లో చూపించడానికి వెళ్ళినప్పుడు, ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడైనా థెరపీస్కి వెళ్తున్నారా, కౌన్సిలింగ్ తీసుకున్నారా అని మళ్ళీ అడిగారు. లేదు మేడం, నేను ఇంట్లోనే ఉంచుకుంటున్నాను. మా బాబుకి నెక్స్ట్ ఇయర్ మాటలు వస్తాయి మేడం, ఏం ప్రాబ్లం లేదు అని ఆ మేడంతో నేను చెప్తూ ఉన్నాను. లేదమ్మా, నీకు అర్థం కావడం లేదు. ఇది ఆటిజం అంటారు, దీనికి మెడిసిన్ కూడా లేదు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఆ బాబుని నువ్వు పెంచడం చాలా కష్టమవుతుంది. నువ్వు నా మాట విని రేపు క్లినిక్కి రా, నేనే నిన్ను తీసుకెళ్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది అని ఆవిడ నన్ను ఇంకా బలవంతం చేశారు.
విచిత్రం ఏంటంటే అప్పటికి కూడా నేను ఆవిడ మాటల నమ్మలేదు. ఇదేంటిలా నన్ను నా బిడ్డ గురించి ఇంత బలవంతం చేస్తుంది ఈవిడ. నేను రాను మేడం, నేను కావాలంటే మా ఊరుకు వెళ్ళి చూపించుకుంటాను, మాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు అని మొండిగా మాట్లాడాను. నీకు అర్థం కావట్లేదమ్మా, నువ్వు వెళ్తున్న దారి అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఆటిజం అని తెలుస్తుంది, అది చిన్న విషయం కాదు. అయినా ఆ బాబుతో ఎలా ఉంటున్నావమ్మా? అంత అన్కంట్రోల్గా ఉన్నాడు, ఎంతసేపు అని ఎత్తుకుంటావు? అలా చేయడం చాలా తప్పు, వాడి భవిష్యత్తు పాడవుతుంది. నువ్వు అర్జెంటుగా థెరపీస్ ఇప్పిస్తే వాడికి మంచిది, లేకపోతే నువ్వు వాడు జీవితాంతం బాధపడతారు అని ఆవిడ ఇంకా గట్టిగా చెప్పేసరికి ఫైనల్గా నేను సందేశ్ని ఒక సెంటర్కి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఆవిడే ఒక సైకాట్రిక్ వార్డుకు తీసుకువెళ్ళి తనే దగ్గరుండి మరి నా విషయాలన్నీ ఆ డాక్టర్తో చెప్పారు. ఆ రోజు నేను చూసినవన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అక్కడ నాలాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. అందరూ మా పిల్లలకి మాటలు రావట్లేదు, మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు అని రకరకాల మాటలు ఆ రోజు విన్నాను. సందేశ్ని బాగా గమనించిన తర్వాత సందేశ్ ADHD ప్లస్ ఆటిజం, మైల్డ్ ఆటిజం ఉంది అని చెప్పి నాకు చెప్పారు. నాకు ఆ మాటలకి అర్థం తెలియదు, నాకు అసలు దేనికి అర్థమే తెలియలేదు. నిజానికి వాళ్ళు చెప్తున్నది ఏది నా మనసు యాక్సెప్ట్ చేయలేదు, నేనేది నా మనసుకు తీసుకోవాలి అనుకోలేదు. నా మనసులో ఒకటే మాట ఉంది, వీళ్ళందరూ అనుకుంటున్నట్టు నా సందేశ్కి ఎలాంటి సమస్య లేదు, నేను ఏ మాత్రం ఒప్పుకోను అని అక్కడ నుంచి ఎవ్వరికీ చెప్పకుండా ఎంతో సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాను. అలా మరొక 6 నెలలు గడిపేశాను. ఇప్పుడు ఇంకా చాలా హైపర్ అవుతున్నాడు. వాడు హైపర్ని నేను కంట్రోల్ చేయాలని చూసినా అస్సలు అవ్వడం లేదు. ఫైనల్గా మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మేడం, ఇప్పుడు సందేశ్ చాలా అంటే చాలా హైపర్గా ఉంటున్నాడు, ఏం చేయాలి అని అడిగాను. నువ్వు మేము చెప్తే నమ్మలేదు కదా, సరే ఈ రోజు నుంచి సందేశ్ ఏమేం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేవి ఒక నోట్బుక్లో ప్రతి దాన్ని మెన్షన్ తర్వాత నా దగ్గరికి తీసుకురా, నేను అప్పుడు నీకు అన్నీ క్లియర్గా చెప్తాను అని ఆవిడ చెప్పారు. ఆ రోజు నుంచి సందేశ్లో వస్తున్న ప్రతి ఒక్క మార్పుని నేను నోట్స్లో రాయడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు కూడా అర్థమైంది, ఇదేదో కొత్తగానే ఉంది, ఇది నాకు తెలియనిది అని. నెక్స్ట్ వీడియోలో సందేశ్లో నేను గమనించిన చాలా రకాల తేడా నేను బుక్స్ లో రాసిన మీకు వివరించి చెప్తాను. ఎవరికైనా ఉపయోగపడొచ్చు. ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.